హలో హాయ్ ఈరోజు మనం చికెన్ పికిల్ చేస్తున్నాము. చూడండి, చికెన్ పచ్చడి. ఫస్ట్ చికెన్ పసుపు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. తర్వాత చికెన్ పక్కకు పెట్టుకొని ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న చికెన్లో ఇంకా ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోనే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మంచి ఆయిల్ అదే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని కూడా కలపాలి. తర్వాత చికెన్లో చూడండి, ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. మంచిగా చూడండి, అన్ని పౌడర్స్ వేసిన తర్వాత మంచిగా కలపాలి. అన్ని పౌడర్స్ బాగా కలగాలి. ఆ 4 పౌడర్స్ వేసినాం. గరం మసాలా ఒకటి, ధనియాల పౌడర్ ఒకటి, చికెన్ మసాలా ఒకటి, ఉప్పు ఒకటి, మొత్తం వేసిన తర్వాత మంచిగా కలపాలి. కలిపిన తర్వాత మొత్తం ఇవి కలిగిన తర్వాత మంచి కారం వేసుకోవాలి. తగినంత కారం పౌడర్ వేసుకోవాలి. మంచిగా కారం పౌడర్ వేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి. మంచిగా ముక్కలకి కారం అనేది పట్టాలి. ఆ ముక్కలకి కారం పట్టాలి. చూడండి ఎంత మంచిగా కలుపుతున్నామో అంత మంచి కలగాలి. మొత్తం కలిపి మంచిగా ముక్కలకు పట్టాలి. తర్వాత మనం ఇందాక ఆయిల్లో మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం కదా, ఆయిల్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏమో వేసి కలపాలి. మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత మంచిగా కలుపుతున్నామో, చూస్తేనే నోరు ఊరిపోతుంది రెడ్గా. అంత బాగుంది చికెన్. టేస్టీ చికెన్ పచ్చడి చేసుకుంటున్నాం కదా, కలుపుతుంటేనే తినాలని నోట్లో వాటర్ వస్తున్నాయి కదా. చూడండి, అలా మంచిగా కలుపుకోవాలి. మంచిగా ముక్కకు అనేది కారం, మసాలా, అన్ని ఆయిల్ అన్నీ ముక్కకు పట్టాలి. మనం అప్పుడే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడే మంచిగా గట్టిగా పట్టి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనం కలుపుకున్నప్పుడు మంచిగా కారం అనేది ముక్కలకి మొత్తం దాంట్లోకి పట్టాలి. తర్వాత చూడండి, మొత్తం ఇంకేమేమి ఉందో ఆయిల్ మొత్తం మన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మొత్తం గీకి వేస్తున్నాం మనం అందులో. అంతే వేసుకోవాలి మనం. లేచిన తర్వాత టేస్టీ వేడి అన్నంలో ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఇంకా ప్రాసెస్ ఉంది, చెప్తాను. ఇది మనం టేస్టీ అన్నంలో వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మంచిగా వేసి కలిపిన తర్వాత కొంచెం ఒక 2 minutes అట్లనే పెట్టండి. ఎందుకంటే ఉప్పు దాంట్లో మంచిగా కరుగుతూ ఉంటుంది కదా. ఆ 2 minutes అట్లనే మంచిగా నీట్గా కలుపుకోండి. ఆ 2 minutes వరకు అంతా మొత్తం కిందికి పైకి అని చికెన్ని మొత్తం కలపండి. ఆ చికెన్ చూస్తే నోట్లో వాటర్ వస్తున్నాయి కదా, నాకు కూడా వస్తున్నాయి కాబట్టి మీకు చెప్తున్నా. చూడండి, అది మంచిగా కలుపుతుంటే అది ఆ స్మెల్ కూడా మంచిగా వస్తూ ఉంటుంది. ఈ తొక్కు కూడా బాగుంటుంది. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం బయట స్టోర్ చేసుకోవాలంటే 3 months వరకు చేసుకోవచ్చు, బయట స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, చికెన్ పికిల్ రెడీ కాలేదు ఇంకా. తర్వాత కొంచెం నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ 1 glass ఆఫ్ జ్యూస్ తీసుకొని నిమ్మకాయ జ్యూస్ పిండుకోవాలి. చికెన్ పికిల్ నిమ్మకాయ జ్యూస్ పిండుకున్న తర్వాత చికెన్ చూడండి మొత్తం ఇట్లా దగ్గరికి. నాకు కొంచెం ఆయిల్ కావాలి కాబట్టి నేను కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ వేసినా. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోండి. చూడండి, కలుపుతుంటే కూడా చికెన్ పికిల్ని చూడండి ఎంత మంచిగా ఉందో. అది మంచిగా ఇట్లా చూడడానికి దగ్గరికి తొక్కులాగా ఇట్లా కూరలాగా అయిపోయింది దగ్గరికి. అదే చికెన్ పికిల్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వేడి అన్నంలో చికెన్ పికిల్ వేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 6 months వరకు, బయట స్టోర్ చేసుకుంటే 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ట్రై చేయండి, సూపర్ చికెన్ పికిల్ రెడీ. టేస్టీ చికెన్ పికిల్ వేడి అన్నంలో తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.